ఆధార్ కార్డులో చాలామందికి ఇంటి పేరు మార్చడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాధారణంగా ఎవరికి ఇంటి పేరు మారాలంటే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పుట్టింటి వారి ఇంటి పేరు తీసేసి భర్త యొక్క ఇంటి పేరు యాడ్ చేసుకోవడం కోసం చాలామంది చూస్తూ ఉంటారు. అలా చేసుకోవడం కరెక్టేనా? చేసుకుంటే వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? చేసుకోకపోవడం వల్ల వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? వచ్చే ఇబ్బందులేంటి? అనే విషయాల గురించి, లేకపోతే చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? చేసుకోవడానికి గల కారణాలు, డాక్యుమెంట్లు ఏం కావాలి? ఎంత ఫీజు కట్టాలి? ఎక్కడ చేస్తారు? మన ఫోన్లో మనం ఎలా మార్చుకోవాలి ఇంటి పేరు అనే పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో తెలియపరిచాను. కానీ ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఆధార్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవడానికి అవకాశం ఉందా? ఉంటే ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్లు అది కూడా ఇప్పుడు చెప్పాను. సేమ్ ఇంటి పేరు అనేది మన పేరు ఉన్నా మార్చుకోవచ్చు, ఇంటి పేరున్నా తప్పున కాదు. లైఫ్ టైం ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. ఓకే, పేరు స్పెల్లింగ్ మిస్టేక్, దానివల్ల పేరు అనేది. ఈ ఇంటి పేరు అనేది ఏ విధంగా ఉంటుందంటే, సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంటి పేరు అంటే ఆ పుట్టింటి వారి ఇంటి పేరు ఉంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త ఇంటి పేరు రావాలన్నమాట. వాళ్ళ భర్త ఇంటి పేరు రావాలంటే ఆధార్ మార్చుకోవాలి. దానికి మార్చుకోవడానికి అయితే చాలా సింపుల్, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంటి పేరు మార్చడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ భర్త ఇంటికి సంబంధించి డాక్యుమెంట్ ఒకటి పెడితే సరిపోతుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. అయితే ఇక్కడ ఆడపిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న ఆడపిల్లలు ఎవరైనా కానీ ఆధార్ కార్డులో ఇంటి పేరు మార్చుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఏమన్నా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వారికి ఏమవుతుందంటే, ఆధార్ కార్డులో ఒక ఇంటి పేరు ఉంటుంది, భర్త ఇంటి పేరు ఉంటుంది. చదువుకున్న సర్టిఫికేట్లు అనేది చిన్నప్పుడు చదువుకుంటారు కాబట్టి అప్పటికి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి పేరు ఆధార్ కార్డు సర్టిఫికేట్లో ఉంటుందన్నమాట. అప్పుడు జాబ్ వెరిఫికేషన్లో కొన్ని డిస్టర్బెన్స్ అయితే ఎదురవుతుంది. అది దానికి వేరే డాక్యుమెంట్లు పెట్టి మనము ఆ లింక్ డాక్యుమెంట్లు పెడితే కొంచెం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ జాబ్లో దాంట్లో కూడా కొంచెం మనకు క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్ ఉన్నటువంటి గజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే మన మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి ద్వారా దాన్ని ఒక సర్టిఫికేట్ తీసుకెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి పేరు తల్లిదండ్రుల ఇంటి పేరు ఉన్నా కానీ కింద భర్త పేరు డాక్టర్ ఆఫ్ తీసేసి వైఫ్ ఆఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. వైఫ్ ఆఫ్ దగ్గర ఏముండాలంటే భర్త ఇంటి పేరు ఉంటుంది. భర్త పేరు సింగిల్గా లేకుండా భర్త ఇంటి పేరు సహా అక్కడ యాడ్ చేయాలి. అది అడ్రస్ మార్చేటప్పుడు చెప్తా నేను. దానికి నేమ్ మార్చాల్సిన అవసరం లేదు, ఇంటి పేరు మార్చాల్సిన అవసరం లేదు. పెళ్ళైన ఆడపిల్లలు చదువుకుని ఉంటే కూడా తప్పకుండా అడ్రస్ మార్చుకుంటే సరిపోతుంది. అడ్రస్ మార్చుకునేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి పేరు డాక్టర్ ఆఫ్ తీసేసి వైఫ్ ఆఫ్ పెట్టాలా. వైఫ్ ఆఫ్ దగ్గర భర్త ఇంటి పేరు పూర్తి ఇంటి పేరుతో సహా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇంటి పేరుకు సంబంధించింది. అయితే ఆ ఇంటి పేరు గురించి కూడా చెప్తాను. ఇంటి పేరు మార్చుకోవాలంటే పెళ్లి తర్వాత ఇంటి పేరు మారితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది, లేదా గజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకం చేసినటువంటి గజిటెడ్ ఆఫీసర్ సైన్తో ఒక అనెక్జర్ 13 అనే ఒక ఫారం ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి గజిటెడ్ ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టించుకొని పెట్టి సరిపోతుంది. దానికి కూడా లింక్ డాక్యుమెంట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పకుండా పెట్టాల్సి అన్నమాట. అది కావాల్సిన డాక్యుమెంట్ అవి. ఇవి కాకుండా ఇతర సందర్భాల్లో మీరు మార్చాలంటే, ఇంటి పేరు మార్చాలంటే, అదే కొంతమంది మిస్టేక్ పడుతుంటుంది కదా, మిస్టేక్ పడినప్పుడు మార్చాలంటే కూడా మనకు సాధారణంగా ఇంటి పేరుకు అయితే మన పేరుకు ఏ విధంగా డాక్యుమెంట్ కావాలో అదే సేమ్ కూడా ఆధార్ కార్డు ఇంటి పేరుకు కూడా పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, గజిటెడ్ ఆఫీసర్ లెటర్ హెడ్ ఆఫ్ ద ఇచ్చే ఒక స్టాండర్డ్ సర్టిఫికేటు, ఇన్ని రకాల 5 రకాల సర్టిఫికేట్లు ఉంటే ఇంటి పేరు మార్చుకునే అవకాశం ఉంది. ఓకే, ఇంటి పేరు మార్చుకుని 2 రకాల అవసరమైంది. ఒకటి వచ్చేసి పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు మార్చుకునేది ఒకటి, రెండోది మన ఆధార్ కార్డులో ఇంటి పేరు తప్పు పడినప్పుడు మార్చుకునేది. పెళ్ళైన తర్వాత మార్చుకునేది అయితే పెళ్లి సర్టిఫికేట్ సరిపోతుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ సరిపోతుంది. అవి సరిపోదు అనుకున్నప్పుడు గజిటెడ్ ఆఫీసర్ సంతకం, లేదా మిస్టేక్ పడినది అనుకోండి, ఆధార్ కార్డులో పేరు తప్పు పడింది, ఇంటి పేరు తప్పు పడింది. ఆ మిస్టేక్ను సరిదిద్దుకోవాలంటే కూడా మనం ఏం చేయాలంటే, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు,
గజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టిన ఒక సర్టిఫికేట్. ఈ 5 రకాల సర్టిఫికేట్ ఉన్నట్టయితే మన ఇంటి పేరు మార్చుకోవచ్చు. ఇంటి పేరు మార్చుకోవడానికి కూడా మన సొంతంగా చేసుకునే అవకాశం లేదు. తప్పకుండా దీనికి బయోమెట్రిక్ చేయాలి కాబట్టి ఆ నియర్ బై ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధార్ కార్డు ఇంటి పేరు మార్చుకోవాలనే విషయం ప్రతి ఆడపిల్లకు అవసరం ఉంటుంది. దానివల్ల వచ్చే ఉపయోగాల, నష్టాల గురించి వీడియోలో క్లియర్గా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. బై.